Yes. So once again, very good morning, all of you. So today మనము సెకండ్ క్లాస్ టాలీ ప్రైమ్ 6.2 లైక్ జిఎస్టీ 2.0లో మనము సెకండ్ క్లాస్ డిస్కస్ చేస్తున్నాం. నిన్నటి క్లాస్లో అసలు అకౌంట్స్ అంటే ఏంటి, గోల్డెన్ రూల్స్ అంటే ఏంటి, టైప్స్ ఆఫ్ ఎక్స్పెన్సెస్ ఏంటి, ఇన్కమ్స్ ఏంటి, టైప్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఏంటి, డెబిట్ క్రెడిట్ ఎలా ఐడెంటిఫై చేయాలనేది నిన్నటి క్లాస్లో మనం క్లియర్గా డిస్కషన్ చేసాం. ఓకే. సో టుడే క్లాస్లో వచ్చేసి గ్రూప్స్ అండ్ లెడ్జెస్ గురించి డిస్కస్ చేస్తాం. గ్రూప్స్ అండ్ లెడ్జెస్ గురించి డిస్కషన్ చేస్తాం. సో టోటల్గా టాలీలో ఒక కంపెనీ క్రియేషన్ చేస్తానే మనకు ఎన్ని గ్రూప్స్ ఉంటాయి, వీడియో ఆఫ్ చేయండి శ్రీశైలం. ఓకే, ఎన్ని గ్రూప్స్ ఉంటాయి, ఓకే, ఎన్ని లెడ్జెస్ ఉంటాయి, ఎన్ని ఓచర్ టైప్ కీస్ ఉంటాయి అనేది క్లియర్గా టుడే మనం డిస్కషన్ చేద్దాం. ఓకే, పీపీటీ కనబడుతుందా? ప్లీజ్ లెట్ మీ కన్ఫర్మ్. Yes, sir. కనిపిస్తుంది సార్. ఎస్ డన్ గైస్, చూడండి మా నిన్నటి క్లాస్లో డెబిట్ అంటే ఏంటి, క్రెడిట్ అంటే ఏంటో తెలుసుకున్నాం అండ్ బేసిక్స్ కూడా తెలుసుకున్నాం. ఈరోజు సెకండ్ క్లాస్లో గ్రూప్స్ అండ్ లెడ్జెస్ గురించి క్లియర్గా డిస్కషన్ చేస్తాం. ఓకే, వన్స్ టాలీలో మీరు ఓకే ఒక కంపెనీ క్రియేషన్ చేస్తానే టాలీ కంపెనీ వాళ్ళు ప్రీ డిఫైన్డ్గా టోటల్ గ్రూప్స్ 28, లెడ్జెస్ 2, ఓచర్ టైప్ కీస్ 24, ఇవి ప్రీ డిఫైన్డ్గా ఉంటాయి. మీరు టాలీలో 1,00,000 కంపెనీస్ క్రియేషన్ చేసిన టాలీ కంపెనీ వాళ్ళు ఈ 28 గ్రూప్స్, 2 లెడ్జెస్, 24 ఓచర్ టైప్ కేసు సపరేట్గా ఇండివిజువల్గా ఏ కంపెనీకి ఇవ్వాల్సినవి ఆ కంపెనీకి ఇచ్చేస్తారు. ఆటోమేటిక్ వచ్చేస్తాయి ప్రీ డిఫైన్డ్గా, దాంట్లో లేట్ ఏమి ఉండదు. ఓకే, సో ఇప్పుడు ఆ 28 గ్రూప్స్ ఏంటి, వాటిలో ఎన్ని కేటగిరైజేషన్ చేశారు అనేది మనం తెలుసుకుంటాం. రేపటి క్లాస్లో ఓచర్ టైప్స్ గురించి మనం డిస్కస్ చేస్తాం. ఈరోజు లెడ్జెస్ గ్రూప్స్ గురించి డిస్కస్ చేస్తాం. యా, మెటీరియల్ గ్రూప్లో ఫోల్డర్లో ఇచ్చాను, డౌన్లోడ్ చేసుకున్నారా? మెటీరియల్, ఫస్ట్ మెటీరియల్. యా, తీసుకున్నారమ్మా? డౌన్లోడ్ చేసుకోండి. రెగ్యులర్గా వీడియోస్ నేను గ్రూప్లో పోస్ట్ చేస్తూ ఉంటాను. రెగ్యులర్గా వీడియోస్ ఏ రోజు క్లాస్ ఆ రోజు మీకు ఏ ఫోల్డర్ అయితే షేర్ చేశానో అదే ఫోల్డర్లోకి రెగ్యులర్గా క్లాసెస్ వస్తాయి. మీరు వాటిని డౌన్లోడ్ చేసి పెట్టుకోవాలి. ఒక్కొక్క వీడియో 2 డేస్ ఆర్ 3 డేస్ పెడతాను. ఈరోజు క్లాస్ జరిగింది, ఒక 3 డేస్ వరకు ఈ వీడియో పెడతాను. ఆ లోపల మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. ఎందుకంటే 3-4 బ్యాచెస్ ఉన్నాయి కదా, అన్ని బ్యాచెస్ వీడియోస్ ఫోల్డర్లో లైక్ ఆ యొక్క డ్రైవ్లో ఉండవన్నమాట. అందుకోసమే ఏ రోజు ఆ రోజు మీరు డౌన్లోడ్ చేసుకుంటూ ఉండాలి. ఓకే, మర్చిపోకండి. చూడండి, టోటల్గా ఎన్ని గ్రూప్స్ ఉన్నాయండి? 28. వాటిలో ఎన్ని కేటగిరైజ్ చేశారు? 2 కేటగిరైజేషన్ చేశారు. ఒకటి ప్రైమరీ గ్రూప్స్ 15, సబ్ గ్రూప్స్ 13. ప్రైమరీ గ్రూప్స్లో మనకి బ్యాలెన్స్ షీట్లో 9 గ్రూప్ ఐటమ్స్ ఉంటాయి. ప్రాఫిట్ అండ్ లాస్లో 6 గ్రూప్స్ ఐటమ్స్ ఉంటాయి. బ్యాలెన్స్ షీట్లోనే 13 సబ్ గ్రూప్స్ ఐటమ్స్ ఉంటాయి. ఆ 9 గ్రూప్ ఐటమ్స్ ఏంటి బ్యాలెన్స్ షీట్లో? క్యాపిటల్, లోన్స్ అండ్ లైబిలిటీ, కరెంట్ లైబిలిటీస్, ఫిక్స్డ్ అసెట్స్, ఇన్వెస్ట్మెంట్స్, కరెంట్ అసెట్స్, బ్రాంచ్ అండ్ డివిజన్స్, మిస్లెన్స్ ఎక్స్పెన్సెస్, సస్పెన్స్ అకౌంట్స్. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్స్, సేల్స్ అకౌంట్స్, పర్చేజ్ అకౌంట్స్, డైరెక్ట్ ఇన్కమ్స్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, డైరెక్ట్ ఇన్కమ్స్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ప్రాఫిట్ అండ్ లాస్ 6 గ్రూప్ ఐటమ్స్. నెక్స్ట్ సబ్ గ్రూప్ ఐటమ్స్, రిజర్వ్స్ అండ్ సర్ప్లస్, బ్యాంక్ ఓడి, సెక్యూర్డ్ లోన్స్, అన్సెక్యూర్డ్ లోన్స్, డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్, ప్రొవిజన్స్, సన్డ్రీ క్రెడిటర్స్, స్టాక్ ఇన్ హ్యాండ్, డిపాజిట్స్, లోన్స్ అండ్ అడ్వాన్సెస్, సన్డ్రీ డెప్టార్స్, క్యాష్ ఇన్ హ్యాండ్, బ్యాంక్ అకౌంట్స్. వీటి గురించి మనం క్లియర్గా తెలుసుకోవాలి. అకౌంట్స్ అంటే ఇవేమా, ఇవి వేరేటి ఏమి ఉండవు. వీటి గురించి బాగా తెలుసుకుంటే టాలీ సబ్జెక్ట్ మీరు నాన్ కామర్స్ వాళ్ళైనా పర్వాలేదు, చాలా ఈజీగా అర్థం చేసుకోగలుగుతారు. ఓకే, ఈవెన్ ప్రపంచంలో డెడ్ ఈజీ సబ్జెక్ట్ ఏదిరా అంటే అకౌంట్స్. సింపుల్గా ప్రాపర్గా లిజన్గా మీరు విన్నారంటే ఒక బిజినెస్ ఎలా స్టార్ట్ చేసి రన్ చేయాలి అనేదే కాన్సెప్ట్. అకౌంట్స్ చాలా సింపుల్గా ఉంటుంది. యా,
చూడండి. మనకి టాలీలో ఓపెన్ చేసిన తర్వాత 28 గ్రూప్స్ ఇలా చూపిస్తాయి. ఈ 28 గ్రూప్స్‌లో మళ్ళీ 2 లెడ్జర్స్ కూడా ఉంటాయి. ప్రీ డిఫైన్డ్ క్యాష్, ప్రాఫిట్ అండ్ లాస్. ఇవి మీరు చేయాల్సిన అవసరం లేదమ్మా. ఇవి ప్రీ డిఫైన్డ్‌గా ఉంటాయి. వీటిని మీరు చేయాల్సిన అవసరం లేదు. వన్స్ టాలీలో ఒక కంపెనీ క్రియేషన్ చేస్తేనే 28 గ్రూప్స్, 2 లెడ్జర్స్, 24 వోచర్ టైప్ కీస్ ప్రీ డిఫైన్డ్‌గా ఉంటాయి. సో బోల్డ్‌లో పేరెంట్ గ్రూప్స్ అండ్ సబ్ గ్రూప్స్ ఉంటాయి. ఇటాలిక్‌లో లెడ్జర్స్ ఉంటాయి. ఇవన్నీ మనం సిస్టమ్‌లోకి ఎంటర్ అయిన తర్వాత, సాఫ్ట్‌వేర్‌లోకి ఎంటర్ అయిన తర్వాత మనం డిస్కస్ చేస్తాం. యాహ్! సో ఇప్పుడు చూడండి. లెడ్జెస్ అండ్ గ్రూప్స్. నిన్న మీరు 5 ప్రాబ్లమ్స్‌కి డెబిట్, క్రెడిట్ ఐడెంటిఫై చేశారు. ఆ 5 ప్రాబ్లమ్స్‌లోనే అవే 5 ప్రాబ్లమ్స్‌కి ఈరోజు గ్రూప్స్, లెడ్జెస్ మీరు ఐడెంటిఫై చేయాలి. ఓకే. సో ఆ ప్రాబ్లమ్స్‌లో మీరు చూసుకుంటే ఫస్ట్ లైక్ నిన్న ఈ ప్రాబ్లమ్స్ చేశారు కదా! లాస్య ప్రైవేట్ లిమిటెడ్ అని ఒక 5 ప్రాబ్లమ్స్ మీరు చేశారు. క్యాపిటల్, పర్చేజ్ ఇవన్నీ ఉన్నాయి కదా! ఇవి ట్రాన్సాక్షన్స్. వీటిని జర్నల్ ఎంట్రీస్ అంటాం. ఈ జర్నల్ ఎంట్రీస్‌లో నుంచి మనము ఏ లెడ్జర్ కింద ఏ గ్రూప్ వస్తుందనేది మనం ఐడెంటిఫై చేయాలి. అదే ఈరోజు క్లాస్. ఓకే. సో చూడండి. ఫస్ట్, ఫస్ట్ ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ మన దగ్గర ఏముండాలండి? ఒక బిజినెస్ మనం స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ మన దగ్గర ఏముండాలి? ఎనీవన్? ఎనీవన్ మా? క్యాపిటల్. ఫస్ట్ ఏముండాలి? క్యాపిటల్. ఒక న్యూ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ మన దగ్గర ఏముండాలి అంటే క్యాపిటల్ ఉండాలి. ఓకే. ఏముండాలి? ఫస్ట్ మన దగ్గర క్యాపిటల్. ఓకే. సో క్యాపిటల్ అనేది బిజినెస్‌కి ఎవరిస్తారమ్మా? క్యాపిటల్ అనేది బిజినెస్‌కి ఎవరిస్తారు? ఎవరిస్తారండి బిజినెస్‌కి? బిజినెస్ మార్కెట్‌లో ఎవరి దగ్గర అప్పు తెచ్చుకుంటుంది? చెప్పండి. బ్యాంకులు. హ్మ్. పర్సన్స్. కంపెనీ. కంపెనీ పేరు వచ్చేసి లోకేష్ ఐటీ సొల్యూషన్స్. లోకేష్ ఐటీ సొల్యూషన్స్ స్టార్ట్ చేయాలని ఒక న్యూ బిజినెస్ అనేది స్టార్ట్ చేయాలనుకున్నారు. ఈ లోకేష్ ఐటీ సొల్యూషన్స్‌కి మార్కెట్‌లో డబ్బులు ఎవరిస్తారు? చెప్పండి. బ్యాంకులు. బ్యాంక్స్ ఇచ్చేస్తారు. ఇంకా పర్సన్. హ్మ్. సో పర్సన్స్. పర్టిక్యులర్‌గా బ్యాంక్స్, కంపెనీస్, ఇండస్ట్రీస్ అవన్నీ ఓకే. నేను కాదనట్లేదు. పర్టిక్యులర్‌గా క్యాపిటల్ అంటున్నారంటే ఎవరు క్యాపిటల్ అంటే ఎవరసలు? క్యాపిటల్ అంటే ఎవరు? ఓనర్. యెస్. అది నాకు కావాల్సిన పాయింట్. క్యాపిటల్ అంటే ఎవరు? ఓనర్. ఓనర్. ఓనర్‌ని ఏమంటారు? క్యాపిటల్ అంటారు. సో ఓనర్ పేరు లోకేష్. ఓనర్ పేరు లోకేష్. బిజినెస్ లా ప్రకారంగా ఓనరే బిజినెస్‌కు డబ్బులిస్తే ఓనర్ పేరనేది రాయకూడదు. ఆయనకంటూ సెపరేట్ నేమ్. దట్ ఈస్ కాల్డ్ క్యాపిటల్. ఏమని పిలుస్తాం? ఓనర్ పేరు లోకేష్ అయితే ఓనర్ పేరుకు బదులు బిజినెస్ ఓనర్ దగ్గర అప్పు తీసుకుంది. బిజినెస్‌లో ఓనర్ కూడా ఒక ఎంప్లాయీ గుర్తుపెట్టుకోండి. బిజినెస్‌లో ఓనర్ కూడా ఒక ఎంప్లాయీ. బిజినెస్ ఓనర్ కూడా సాలరీ ఇవ్వాలి. బిజినెస్ ఓనర్ కూడా సాలరీ ఇవ్వాల్సిందే. ఏమంటే లోకేష్ ఐటీ సొల్యూషన్స్ అనేది కంపెనీ. దాని అంతగా అది పని చేసుకోలేదు. అది మనిషి కాదు. కాబట్టి దీనికంటూ ఒక పేరు పెట్టి, ఒక సంస్థ పేరు పెట్టి, ఆ సంస్థను నడిపేది ఎవరు అంటే ఓనర్. ఓనర్ పేరు ఏంటి అంటే క్యాపిటల్. సో ఓనరు బిజినెస్‌లో నిలబడి బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించాలి. ఓనర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే అకౌంట్స్ మిస్టేక్స్ వస్తాయి. అలా ఆలోచించకూడదు. నా బిజినెస్‌కు ఔట్ సైడ్ నుంచి ఏమొస్తున్నాయి? నా బిజినెస్ నుంచి ఔట్ సైడ్‌కి ఏం పోతున్నాయి? అనేది మాత్రమే ఆలోచించాలి. అప్పుడు అకౌంట్స్ అనేది కరెక్ట్‌గా రావడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి.
ఓకే. సో డన్. ఇప్పుడు బిజినెస్ ఓనర్ దగ్గర అప్పు తీసుకుంది. ఓకే. డన్. ఒక న్యూ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే బిజినెస్‌కి డబ్బులు కావాలి. సో బిజినెస్ ఏం చేసింది? ఓనర్ దగ్గర అప్పు తీసుకుంది. అంటే మీరు చేసే ప్రాబ్లమ్స్‌లలో ఎక్కడ క్యాపిటల్ అని కనపడినా క్యాపిటల్ అండర్ గ్రూప్ ఏం తీసుకోవాలి? క్యాపిటలే తీసుకోవాలి. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఓనర్ బిజినెస్‌కి ఎంత అమౌంట్ ఇచ్చాడు? ఒక 15,00,000 ఇచ్చాడు. ఓకే. ఈ 15,00,000 ఓనరు బిజినెస్‌కి ఇచ్చాడు. ఈ 15,00,000లో నుంచి ఓనర్ ఏం చేశాడు? పర్సనల్ యూజ్ కోసం ఒక 5,00,000 తీసుకున్నాడు. ఈ 15,00,000 నుంచి ఇక్కడ రాద్దాం. సో ఓనరే బిజినెస్‌కి డబ్బులు ఇస్తే దట్ ఈస్ కాల్డ్ క్యాపిటల్. ఓనరే బిజినెస్ నుంచి పర్సనల్ యూజ్ కోసం తీసుకుంటే దట్ ఈస్ కాల్డ్ డ్రాయింగ్స్. ఈ 2 నేమ్స్ ఓనర్‌కి మాత్రమే. ఔటర్స్‌కి కాదు. ఓకే. ఓనరే బిజినెస్ నుంచి పర్సనల్ యూజ్ గుర్తుపెట్టుకోండి. ఇంటర్వ్యూలో అడుగుతారు. పర్సనల్ యూజ్ అంటున్నాడు. పర్సనల్ యూజ్ కోసం తీసుకుంటే దట్ ఈస్ కాల్డ్ డ్రాయింగ్స్. మీరు ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు క్యాపిటల్ అని ఎక్కడైనా లెడ్జర్ వచ్చినా, డ్రాయింగ్స్ అని ఎక్కడైనా లెడ్జర్ వచ్చినా, ఈ రెండిటిని సెపరేట్‌గా క్రియేట్ చేసుకొని వాటి అండర్ గ్రూప్‌లో క్యాపిటల్ తీసుకోవాలి. వాటి అండర్ గ్రూప్‌లో క్యాపిటల్ తీసుకోవాలి. ఓకే. డన్. అర్థమైందమ్మా? క్యాపిటల్‌కి డ్రాయింగ్స్ డిఫరెన్స్? ఓనరే బిజినెస్ ఓనర్ దగ్గర అప్పు తీసుకుంటే ఓనర్ పేరుకు బదులు క్యాపిటల్ అని రాసుకుంటుంది. ఓనర్ బిజినెస్‌కి 15,00,000 ఇచ్చాడు. బిజినెస్ స్టార్ట్ చేయడానికి. బాగుంది. ఓనరే అవసరమయ్యి పర్సనల్ యూజ్ కోసం బిజినెస్ నుంచి ఒక 5,00,000 తీసుకున్నాడు. పర్సనల్ యూజ్ దట్ ఈస్ కాల్డ్ డ్రాయింగ్స్. ఈ ఓనర్‌కి మాత్రమే ఈ 2 నేమ్స్ ఉంటాయి. క్యాపిటల్, డ్రాయింగ్స్. ఓకే. ఒక బిజినెస్ స్టార్ట్ చేశారండి. 15,00,000 పెట్టి బాగుంది. తర్వాత ఏం చేయాలి నెక్స్ట్? బిజినెస్ కోసం కొన్ని వస్తువులు కావాలి కదా! బిజినెస్‌లో అవసరమయ్యే కొన్ని వస్తువులు కావాలి కదా! అప్పుడు బిజినెస్ ఏం చేస్తుంది? మార్కెట్‌లో ఉన్న సప్లయర్స్ దగ్గర నుంచి స్టాక్ ఆర్ గూడ్స్ పర్చేజ్ చేస్తుంది. పర్చేజ్ గూడ్స్ ఫ్రమ్ రాజా ట్రేడర్స్. లేదంటే రానా మర్చెంట్స్. లేదంటే కిషోర్ ఎంటర్ప్రైజెస్. లేదంటే దినేష్ అండ్ కో. ఇలా మన బిజినెస్ కావాల్సిన స్టాక్ ఆర్ గూడ్స్ కోసం ఒకే సప్లయర్ దగ్గర కొంటామా మనం మార్కెట్‌లో? చెప్పండి. ఒకే సప్లయర్ దగ్గర కొంటామా? లేదు కదా! మనకు ఎక్కడైతే కన్వీనియంట్ రేట్ ఉందో ఆ పర్సన్స్ దగ్గర వెళ్లి మనం పర్చేజ్ చేస్తాం. సో, పర్చేజెస్ ఫ్రమ్ రామ్ ట్రేడర్స్ కావచ్చు, పర్చేజెస్ ఫ్రమ్ ప్రియా మర్చెంట్స్ కావచ్చు, పర్చేజెస్ ఫ్రమ్ రాజా ట్రేడర్స్ కావచ్చు. నేమ్ ఆఫ్ ది క్రియేటర్స్, సప్లయర్స్ ఆర్ గివర్స్ అంటాం మనం. ఓకే. సో, ఇప్పుడు పర్చేజెస్ ఫ్రమ్ రాజా ట్రేడర్స్ అన్నాం, రానా మర్చెంట్స్ అన్నాం, కిషోర్ ఎంటర్ప్రైజెస్ అన్నాం, దినేష్ అండ్ కో అన్నాం. ఓకే. ఇక్కడ 1000 సార్లు మీరు పర్చేజ్ చేసిన పర్చేజ్‌ని ఒక్కసారే రాసుకోవాలి. ఓన్లీ వన్ టైమ్. వన్ టైమ్ మాత్రమే పర్చేజ్ లెడ్జర్‌ని మనం క్రియేషన్ చేయాలి. అంతే. సార్ 100 సార్లు వచ్చి 100 సార్లు పర్చేజ్ అన్నాం గాని 100 సార్లు రాయకూడదండి. ఒకే ఒక్కసారి క్రియేషన్ చేసుకోవాలి. ఓకే. బట్ సప్లయర్స్ మారుతూ ఉంటారు. సప్లయర్స్ మారుతూ ఉంటారు. ఇప్పుడు ఒకసారి ఒక పర్సన్ వచ్చాడు. మళ్ళీ వేరే పర్సన్ వస్తాడు. మళ్ళీ వేరే పర్సన్ వస్తారు. సప్లయర్స్ మారుస్తూనే ఉంటారు. సేమ్ పర్సన్స్ వచ్చినప్పుడు అతని పేరు ఆల్రెడీ నువ్వు క్రియేట్ చేసుకొని ఉన్నావు. జస్ట్ అతని పేరు టైప్ చేస్తే వచ్చేస్తది. నువ్వు అతన్ని ఒకే పర్సన్ 100 సార్లు వచ్చినారని 100 సార్లు సప్లయర్ నేమ్ క్రియేట్ చేయకూడదు. రాజా, రాజా, రాజా అని. ఎవరైనా కూడా యూనిక్ ఒక్కసారే చేయాలి. ఆ పర్సన్ సంవత్సరంలో 100 సార్లు వచ్చినా ఒక్కసారే క్రియేషన్ చేసుకోవాలి. అదే పేరు మళ్ళీ మళ్ళీ తీసుకొని ట్రాన్సాక్షన్ పోస్ట్ చేయాలి. ఓకే. ఇక్కడ పర్చేజ్ గూడ్స్ ఫ్రమ్ రాజా ట్రేడర్స్ అంటే ఇక్కడ 2 లెడ్జర్స్ ఉన్నాయి. సో పర్చేజ్ తీసుకోవాలి. పర్చేజ్ గ్రూప్ తీసుకోవాలి. రాజాకి ఏం తీసుకోవాలి? సో పర్చేజ్‌కేమో పర్చేజ్ గ్రూప్ తీసుకోవాలి. రాజా కానీ ఏం తీసుకోవాలి? సండ్రీ క్రెడిటార్స్. సండ్రీ క్రెడిటార్స్. సో ఇప్పుడు నేమ్స్ 100 మందైనా రావచ్చు.
రాజా, రానా, కిషోర్, దినేష్ వీళ్ళందరూ ఏ దాంట్లోకి వస్తారు మా సండ్రీ క్రెడిటార్స్. సండ్రీ క్రెడిటార్స్ లోకి వస్తారు వీళ్ళంతా. ఓకే. పర్చేజ్ ఏమో పర్చేజ్ గ్రూప్ వస్తుంది. అదే నేమ్స్ పర్చేజ్ పక్కన నేమ్స్ వచ్చాయి అంటే పర్చేజ్ పక్కన నేమ్స్ వచ్చాయి అంటే 100 మంది వచ్చినా వాళ్ళందరినీ సండ్రీ క్రెడిటార్స్ లో తీసుకోవాలి. గుర్తుపెట్టుకోండి. పర్చేజ్ పక్కన నేమ్ వచ్చింది అంటే సండ్రీ క్రెడిటార్. ఇది మైండ్ లో ఫిక్స్ అయిపోండి. ఓకే. సో డన్. క్లియర్ అమ్మా? ఈ స్క్రీన్ అర్థమైందా? యా. క్లియర్ గైస్? సే yes or no? యా. అఖిల్, శ్రీశైలం, ఎస్. ద్రవ్య, వాణి, లక్ష్మి, పార్వతి ఓకే సార్. అర్థమైందమ్మా? ఏదమ్మా? చెప్పండి మా. చెప్పండి చెప్పండి. పర్చేజ్ అకౌంట్ నుంచి పర్చేజ్ అకౌంట్ డేట్ సమ్ నంబర్ పేరు రాసామనుకో పర్చేజ్ అకౌంట్ డేట్ పేరు వచ్చింది కదా, నేమ్ వచ్చింది కదా సార్ ఎంట్రీ. అవునండి. ఆ ఎంట్రీ మరి ఇప్పుడు సెంట్రీ క్రెడిటర్స్ అని రాయమంటున్నారు కదా, ఇంక వేరే వేరే నెంబర్ నుంచి పర్చేజ్ చేసినా సరే అప్పుడు ఎంట్రీ పోస్ట్ ఏం చేసుకోవాలి? వాళ్ళు ఎన్నిసార్లు చేసినా అదే పేరే ఉంటది పర్చేజ్ పక్కన. ఓకే. పర్చేజ్ ఇంకా 3-4 నెంబర్స్ దగ్గర కొన్నాం అనుకో దానికి సెంట్రీ క్రెడిటర్స్ అని ఎంటర్ చేయమంటున్నారు కదా, అవునండి. అవును. అప్పుడు పర్చేజ్ అకౌంట్ డేటర్స్ సెంట్రీ క్రెడిటర్స్. అవును. ఓకే. అవి జర్నల్ ఎంట్రీస్. ఆ జర్నల్ ఎంట్రీస్ మీరు అలా చేస్తారు. జర్నల్ ఎంట్రీస్ అయిపోయిన తర్వాత ఓకే. సో తర్వాత ఏం చేయాలి? జర్నల్ ఎంట్రీస్ నుంచి అకౌంటింగ్ సైకిల్లో లెడ్జర్లోకి రావాలి. ఇప్పుడు లెడ్జర్ కాన్సెప్ట్ డిస్కస్ చేస్తున్నాం. సపరేట్ డివైడ్ చేయాలి కదా! అది ఇక్కడ కాన్సెప్ట్. అక్కడ మాన్యువల్‌గా అలా ఉంటది. కానీ సిస్టమ్‌లో వేరుగా ఉంటది. జస్ట్ గ్రూప్స్ క్రియేట్ చేయాలంతే. ఓకే. డన్. ఇప్పుడు మన బిజినెస్ సప్లయర్స్ దగ్గర నుంచి పర్చేజ్ చేసింది. సో దానిలో కొన్ని వస్తువులు డ్యామేజ్ జరిగాయి. ఓకే. ఇక్కడ ఒక 1,00,000 సరుకు పర్చేజ్ చేసింది. రాజా ట్రేడర్స్ నుంచి. దాంట్లో కొన్ని వస్తువులు డ్యామేజ్ జరిగినాయి. సో పర్చేజ్ రిటర్న్ టు రాజా ట్రేడర్స్. ఆల్రెడీ నువ్వు రాజా ట్రేడర్స్ పైన చేసావు. మళ్ళీ చేస్తావా? అవసరం లేదు. ఆల్రెడీ ఒకసారి చేసావు. కానీ పర్చేజ్ అనేది సపరేట్ లెడ్జరు. పర్చేజ్ రిటర్న్స్ అనేది సపరేట్ లెడ్జరు. రెండు కూడా ఇండివిజువల్‌గా సపరేట్ చేసుకొని వాటి అండర్ గ్రూప్ ఏం తీసుకోవాలి ఇక్కడ? పర్చేజెసే తీసుకోవాలి. ఓకే. క్లియర్? డన్. తర్వాత నెక్స్ట్ ఓకే. ఒక బిజినెస్ స్టార్ట్ చేశారు. నీ బిజినెస్ కావాల్సిన స్టాక్ ఆర్ గూడ్స్‌ని పర్చేజ్ చేశారు. అన్నీ బాగున్నాయి. నెక్స్ట్ మనం ఏం చేస్తాం? మార్కెట్‌లో ఉన్న కస్టమర్స్‌కి సేల్స్ చేస్తాం. ఒకరికే సేల్ చేస్తామమ్మా? లేదంటే మల్టిపుల్ పర్సన్స్‌కి సేల్ చేస్తామా మార్కెట్‌లో? ఇప్పుడు నేను మీకు మాత్రమే ట్రైనింగ్ ఇస్తున్నానా? మల్టిపుల్ పర్సన్. ఆఫ్‌లైన్ ట్రైనింగ్ ఇస్తున్నాను కదా! ఆన్‌లైన్ ట్రైనింగ్ ఇస్తున్నాను కదా! ఇండివిడ్యువల్ ట్రైనింగ్, పర్సనల్ ట్రైనింగ్స్ ఇస్తున్నాను కదా! అంటే మార్కెట్‌లో కస్టమర్స్ ఎన్ నంబర్ ఆఫ్ పర్సన్స్ ఉంటారు. నాట్ ఓన్లీ 1 పర్సన్స్. ఓకే. ఇప్పుడు మీ బ్యాచ్ అయిపోయింది. మళ్ళీ వేరే వాళ్ళు జాయిన్ అవుతారు. మళ్ళీ వేరే వాళ్ళు జాయిన్ అవుతారు. అలా జాయిన్ అవుతూనే ఉంటారు. సో కస్టమర్స్. ఇక్కడ సేల్స్ వచ్చినా, సేల్స్ రిటర్న్ వచ్చినా అండర్ గ్రూప్‌లో సేల్స్ అకౌంట్ తీసుకోవాలి. ఎగ్జాంపుల్ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ సేల్స్ టు ప్రియా మర్చెంట్స్. ఓకే. సో తర్వాత కళ్యాణ్ ఎంటర్ప్రైజెస్. తర్వాత జై ప్రైవేట్ లిమిటెడ్. సో తర్వాత రూప అసోసియేట్. ఇట్లా ఎంతమందైనా ఉండొచ్చు. మన బిజినెస్ నాట్ ఓన్లీ ప్రియాకే సేల్ చేయదు. కళ్యాణ్ ఎంటర్ప్రైజెస్‌కి సేల్ చేస్తుంది. జైకి సేల్ చేస్తుంది. రూపా కూడా సేల్ చేస్తుంది. ఏంటది? స్టాక్ ఆర్ గూడ్స్. ఓకే. ఇప్పుడు సార్ 100 సార్లు మనం సేల్ చేసాం కస్టమర్స్‌కి. 100 సార్లు సేల్స్ అని చేయకూడదు. ఒకే ఒకసారి చేయాలి. ఓన్లీ వన్ టైమ్. ఓకే. ఓన్లీ వన్ టైమ్ మాత్రమే క్రియేట్ చేయాలి. ఓకే.
డన్. బట్ కస్టమర్స్ 100 మంది ఉంటే కస్టమర్స్‌ని 100 మందిని చేయాల్సిందే. 100 మందిని క్రియేట్ చేయాల్సిందే. ఒక్కసారే. అదే పర్సన్ రిపీటెడ్‌గా వచ్చాడనుకోండి, ఆల్రెడీ మనం చేసాం కదా! జస్ట్ అతని పేరు టైప్ చేస్తే ఆటోమేటిక్‌గా వచ్చేస్తది. సో, సేల్స్ పక్కన నేమ్ వచ్చిందంటే సండ్రీ డెబ్టార్స్. సండ్రీ డెబ్టార్స్. ఇది ఫిక్స్ అయిపోండి. పర్చేజ్ పక్కన నేమ్ వస్తే సండ్రీ క్రెడిటార్స్. ఇది ఫిక్స్ అయిపోండి. ఓకే. సో, సేల్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సేల్స్ టు ప్రియా మర్చెంట్స్, సేల్స్ టు కళ్యాణ్ ఎంటర్ప్రైజెస్, సేల్స్ టు జై ప్రైవేట్ లిమిటెడ్, సేల్స్ టు రూపా అసోసియేట్. సో 4 సార్లు సేల్స్ వచ్చింది. ఒకసారి చేయాలి. కానీ నేమ్స్ మాత్రం అన్నీ చేయాలి. నేమ్స్ మాత్రం అన్నీ చేయాలి. ఓకే. సో ఇప్పుడు ప్రియా మర్చెంట్స్‌కి సేల్ చేసావు. కొన్ని వస్తువులు డ్యామేజ్ అయినాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 50,000కి మీరు సేల్ చేశారు. కొన్ని వస్తువులు డ్యామేజ్ అంటే ఒక 20,00,000 20,000 వాళ్ళు రిటర్న్ చేశారు. సో లైక్ సేల్స్ రిటర్న్ టు సేల్స్ రిటర్న్ ఫ్రమ్ ప్రియా మర్చెంట్స్. ఓకే. సో సేల్స్ అనేది సపరేట్ లెడ్జర్, సేల్స్ రిటర్న్ అనేది సపరేట్ లెడ్జర్. ఈ రెండిటి కలిపి సేల్స్ గ్రూపే తీసుకోవాలి. ఆల్రెడీ ప్రియా పైన చేశాం కదా, మళ్ళీ రెండోసారి చేయాల్సిన అవసరం లేదు, ఒకసారే చేయాలి. ఓకే. సేల్స్ వచ్చినా సేల్స్ రిటర్న్ వచ్చినా సేల్స్ గ్రూప్ తీసుకోవాలి. వాళ్ళను సండ్రీ డెబ్టార్స్ ఏమని పిలుస్తాం? బయ్యర్స్ లేదా రిసీవర్స్ అంటాం. వాళ్ళ సెకండ్ నేమ్. ఓకే. సో ఆ బయ్యర్స్ ఆర్ రిసీవర్స్ ఎంతమంది వచ్చినా వారి అండర్ గ్రూప్లో టాలీలో సండ్రీ డెబ్టార్స్ తీసుకుంటాం. సండ్రీ డెబ్టార్స్. సో ఈ సండ్రీ డెబ్టార్స్కి మరో నేమ్స్ ఏంటి? మన లాంగ్వేజ్లో తెలుసుకుంటే బయ్యర్స్ అంటాం, లేదంటే రిసీవర్స్ అంటాం. అదే పర్చేజ్లు అయితే వాళ్ళని ఏమంటాం? సో లైక్ గివర్స్ అంటాం, లేదంటే సప్లయర్స్ అంటాం, వెండర్స్ అని కూడా పిలుస్తారు. ఓకేనా? సో సండ్రీ క్రెడిటార్స్ అంటే మన లాంగ్వేజ్లో గివర్స్ అంటాం, సప్లయర్స్ అంటాం, వెండర్స్ అంటాం. ఓకే. టాలీ లాంగ్వేజ్లో సండ్రీ క్రెడిటార్స్ అంటారు. ఓకే. నెక్స్ట్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అన్ని ఎక్కడ జరుగుతాయమ్మా? ఫ్యాక్టరీలో జరుగుతాయి. డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అన్ని ఎక్కడ జరుగుతాయి? ఫ్యాక్టరీలో జరుగుతాయి. ఫ్యాక్టరీలో జరుగుతాయి. ఇప్పుడు మంత్లీ శాలరీకి పనిచేసే వాళ్ళు ఉంటారు. లేదు డైలీ వేజెస్ అంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వర్క్ చేసి డబ్బులు తీసుకునే వాళ్ళు ఉంటారు. ఓకేనా? వేజెస్ అంటే అర్థం ఏంటి? సో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వర్క్ చేసి డబ్బులు తీసుకుని వెళ్ళిపోతే దట్ ఈస్ కాల్డ్ వేజెస్. ఓకే. ఫ్యాక్టరీ ఓన్ కాదు, ఫ్యాక్టరీ రెంట్ కట్టాలి. ఆ ఫ్యాక్టరీలో మెషిన్లు పనిచేయాలంటే పవర్ ఉండాలి, ఫ్యూయల్ ఉండాలి. ఒక ప్రోడక్ట్ ఆ ఫ్యాక్టరీలో తయారైన తర్వాత ఒక ప్లేస్ నుంచి మరో ప్లేస్‌లోకి వెళ్ళాలి అంటే క్యారేజ్ ఇన్వర్స్. ఓకే. లేదంటే ట్రాన్స్‌పోర్టేషన్ చార్జెస్. లేదు వేరే దేశాలకు ఎక్స్‌పోర్ట్ గాని, ఇంపోర్ట్ గాని జరుగుతది. ఎక్స్‌పోర్ట్ అండ్ ఇంపోర్ట్ వేరే దేశాలకు చేస్తే మాత్రం. ఇంకా మీకు స్టాక్ స్టోర్ చేసుకోవడానికి మల్టిపుల్ గోడౌన్స్ అవసరం అవుతది. గోడౌన్స్ రెంట్ పే చేయాలి. సో ఫ్యాక్టరీలో గ్యాస్ అవసరం అవుతది. వాటర్ అవసరం అవుతది. ఓకే. ఇవన్నీ ఏంటి? డైరెక్ట్ ఎక్స్‌పెన్సెస్ కింద వచ్చే లెడ్జెస్. మీరు ట్రాన్సాక్షన్స్ పోస్ట్ చేసేటప్పుడు ఈ లెడ్జెస్ ఏవి వచ్చినా అండర్‌లో డైరెక్ట్ ఎక్స్‌పెన్సెస్ తీసుకోవాలి. ఓకే. సో ఇక్కడ వచ్చేసి డైరెక్ట్ కింద వేజెస్ వచ్చినా, ఫ్యాక్టరీ రెంట్ వచ్చినా, పవర్ అండ్ ఫ్యూయల్ వచ్చినా, ఓకే, ఎక్స్‌పోర్ట్ అండ్ ఇంపోర్ట్, ఎక్స్‌పోర్ట్ ఆర్ ఇంపోర్ట్ అయినా, గోడౌన్ రెంట్స్ అయినా, గ్యాస్ చార్జెస్ అయినా, వాటర్ చార్జెస్ అయినా, ఇవి ఏవి వచ్చినా మీరు వర్క్ చేసేటప్పుడు లెడ్జెస్ చేసేటప్పుడు వీటి అండర్ గ్రూప్‌లో డైరెక్ట్ ఎక్స్‌పెన్సెస్ తీసుకోవాలి. ఇవన్నీ ఫ్యాక్టరీకి సంబంధించింది. ఫ్యాక్టరీ. ఓకే. డన్. నెక్స్ట్
ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అంటే ఏంటి? ఇవన్నీ ఆఫీస్లో జరుగుతాయి. ఇవన్నీ ఆఫీస్. ఆఫీస్లో జరిగే ఎక్స్పెన్సెస్ అంటే ఏమేమి ఉంటాయి? ఎంప్లాయీస్కి శాలరీస్ ఇవ్వాలి, రూమ్ ఓన్ కాకపోతే రెంట్ పే చేయాలి, ఆఫీస్ రెంట్, ఆఫీస్ అన్నాక టెలిఫోన్ బిల్ ఉంటుంది. సో ఆఫీస్ అన్నాక ఎలక్ట్రిసిటీ బిల్ మంత్లీ అవుతుంది. మంత్లీ జరిగే ఎక్స్పెన్సెస్ మీరు ఆపినా ఆగకుండా జరిగే ఎక్స్పెన్సెస్ నువ్వు కంపల్సరీగా నువ్వు ఖర్చు పెట్టాల్సిందే. ఇంకా ట్రావెలింగ్ ఎక్స్పెన్స్ అంటారు. ఓకే. ఇంకా ఎప్పుడైనా ఎవరికైనా పోస్టేజ్ పంపించాలి ఒక ప్లేస్ నుంచి మరో ప్లేస్కి, పోస్టేజ్ కానీ, ఆఫీస్లో జరిగే స్టేషనరీ చిన్న చిన్న ఖర్చులు కానీ, అసెట్ల మీద డిప్రిసియేషన్ తీయడం కానీ, ఓకే. ఆఫీస్ అన్నాక ఇన్సూరెన్స్ ఎక్స్పెన్స్ కానీ, ఓకే. ఇంకా అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెన్సెస్ కానీ, ఇలా చెప్పుకుంటే ఈ లెడ్జెస్ మీకు ఎక్కడ కనపడినా మీరు అండర్లో ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ తీసుకోవాలి. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఇంకా ఎవరికన్నా డిస్కౌంట్స్ ఇస్తారు, కమిషన్స్ ఇస్తారు, డిస్కౌంట్ పెయిడ్ అని, అప్పు తెచ్చింటే ఇంట్రెస్ట్ పెయిడ్ అని, మనం ఎవరికైనా కమిషన్స్ ఎవరికైనా ఇవ్వాల్సి వస్తే కమిషన్స్ పెయిడ్ అని, ఇలా ఏవి వచ్చినా మీరు అండర్లో ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ తీసుకోవాలి. ఓకే. నెక్స్ట్, లోన్స్ అండ్ లైబిలిటీ. లోన్ టేకెన్ ఫ్రమ్ పర్సన్స్, బ్యాంక్స్ ఆర్ ఇన్స్టిట్యూషన్. అంటే మన బిజినెస్ అప్పుగా లోన్ ఎవరైనా తీసుకుంటే, లోన్ టేకెన్ ఆర్ టుక్, లోన్ టేకెన్ ఫ్రమ్ లోకేష్ ప్రైవేట్ లిమిటెడ్, లోన్ టేకెన్ ఫ్రమ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్, లోన్ టేకెన్ ఫ్రమ్ ముతూట్ ఫైనాన్స్, లోన్ టేకెన్ ఫ్రమ్ శ్రావ్య ఎంటర్ప్రైజెస్. ఇలా మన బిజినెస్ ఎవరి దగ్గర లోన్ తీసుకున్నా అక్కడ టేకెన్ ఆర్ టుక్ అంటున్నాం. V2 V3 ఫామ్. ఓకే. మన బిజినెస్ అక్కడ పర్చేజ్ చేయట్లేదు. పర్చేజ్ ఫ్రమ్ దినేష్, పర్చేజ్ ఫ్రమ్ కార్తిక్ అలా అనట్లేదు. లోన్ అప్పుగా తీసుకుంటున్నాం. ఓకే. అవి సంస్థలైనా, కంపెనీలైనా, ఏదైనా ఏజెన్సీస్ అయినా ఏదైనా కావచ్చు. వారి అండర్లో మనము లోన్స్ అండ్ లైబిలిటీ తీసుకోవాలి. లోన్స్ అండ్ లైబిలిటీ. బ్యాంక్స్ వచ్చినా, పర్సన్స్ వచ్చినా, ఇన్స్టిట్యూషన్స్ వచ్చినా. ఓకే. దట్ ఈస్ కాల్ లోన్స్ అండ్ లైబిలిటీ. నెక్స్ట్, నెక్స్ట్ లోన్స్ అండ్ అడ్వాన్సెస్. అంటే మన బిజినెస్ ఎవరికైనా లోన్ ఇస్తే, లోన్ గివెన్ టు రాధిక ఎంటర్ప్రైజెస్, లోన్ గివెన్ టు ఎస్బిఐ బ్యాంక్, లోన్ గివెన్ టు మ్యూచువల్ ఫండ్స్, లోన్ గివెన్ టు బాలాజీ ప్రైవేట్ లిమిటెడ్. మన బిజినెస్ ఎవరికైనా లోన్ ఇస్తే దట్ ఈస్ కాల్డ్ లోన్స్ అండ్ అడ్వాన్సెస్. మన బిజినెస్ ఎవరికైనా లోన్ ఇస్తే లోన్స్ అండ్ అడ్వాన్సెస్. సో దట్ ఈస్ కాల్డ్ లోన్స్ అండ్ అడ్వాన్సెస్. తర్వాత ఫిక్స్డ్ అసెట్స్. ఫిక్స్డ్ అసెట్స్ అంటే మనం ఒక కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత మన బిజినెస్కి కొన్ని అసెట్స్ అనేది కావాల్సి వస్తుంది. ఈ అసెట్స్ మన బిజినెస్ కోసం యూజ్ చేస్తాం. అవి ఏంటి? ఫర్నిచర్, కంప్యూటర్,
ల్యాండ్, మెషినరీ, బిల్డింగ్, కార్, మొబైల్, బెంచెస్, చైర్స్. ఇవన్నీ ఏంటి? ఇవన్నీ మన బిజినెస్ పర్చేజ్ చేస్తుంది. ఎందుకోసం? బిజినెస్ ఫర్ యూజ్ ఫర్ బిజినెస్. మన బిజినెస్ కోసం ఉపయోగించుకోవడానికి. సో మోర్ దాన్ 1 ఇయర్, మోర్ దాన్ 1 ఇయర్. అంటే ఈ అసెట్స్ కొన్న తర్వాత మన బిజినెస్ అంటే మోర్ దాన్ 1 ఇయర్ పైన ఈ అసెట్స్ వల్ల మన బిజినెస్ యూజ్ పొందాలి. వీటిని మనం ఫిక్స్డ్ అసెట్స్ అంటాం. కొని ఉపయోగించుకోవడానికి, అమ్మడం కోసం కాదు. వీటిని మనం ఫిక్స్డ్ అసెట్స్ అంటాం. ఓకే. నెక్స్ట్, సో ఇండైరెక్ట్ ఇన్కమ్స్. ఇండైరెక్ట్ ఇన్కమ్స్ అంటే ఏంటంటే, ఇప్పుడు మనము పక్కింటి వాళ్ళకో ఎదురింటి వాళ్ళకో 1 lakh డబ్బులు ఇచ్చామండి. ఊరికనే ఇస్తామా? ఇంట్రెస్ట్ కోసమే కదా ఇస్తాం. 1 lakh ఇచ్చాం, వాళ్ళు మనకి ఇంట్రెస్ట్ ఇస్తున్నారు ఆ అమౌంట్ మీద. ఓకే. ఇంట్రెస్ట్ రిసీవ్డ్ అంటే బయట నుంచి మన బిజినెస్లోకి డబ్బులు వస్తుంది. మనం 1 lakh సరుకు పర్చేజ్ చేసాం, 80,000 వాళ్ళకి ఇచ్చాం. మనం సెటిల్ ద బిల్ అన్నాం, 20,000 ఇవ్వలేదు. ఆ 20,000 వాళ్ళు మనకి ఏమి ఇచ్చారు? డిస్కౌంట్ ఇచ్చారు. డిస్కౌంట్ రిసీవ్డ్. ఇప్పుడు స్టార్టింగ్లో ఓనరే బిజినెస్కు డబ్బులు ఇస్తే క్యాపిటల్ అని చెప్పాను. ఓనరే బిజినెస్ నుంచి పర్సనల్ యూజ్ కోసం తీసుకుంటే డ్రాయింగ్స్ అని చెప్పాను. పర్సనల్ యూజ్ కోసం తీసుకున్నాడు, 2 ఇయర్స్ ఉపయోగించుకున్నాడు. 2 lakhs తీసుకొని 2 ఇయర్స్ తర్వాత ఓనరే బిజినెస్కి ఆ 2 lakhs ఇస్తే బిజినెస్ ఒప్పుకుంటుందా? ఒప్పుకోదు. ఆ 2 lakhs మీద ఇంట్రెస్ట్ అడుగుతుంది. 2,50,000 ఇచ్చాడు. 50,000 బిజినెస్కి ఇంట్రెస్టే కదా. దేని మీద? డ్రాయింగ్స్ మీద. ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ అంటాం. ఇంకా మన బిజినెస్ ఎక్కడైనా కమిషన్కి పనిచేస్తుంది అనుకోండి, వాళ్ళు కమిషన్ ఇస్తున్నారు, మనకి అది ఇన్కమ్, కమిషన్ రిసీవ్డ్. ఇలా ఈ పదాలు ఏవి వచ్చినా అండర్లో ఇండైరెక్ట్ ఇన్కమ్స్ తీసుకోవాలి. ఇవన్నీ ఆఫీస్లో జరుగుతాయి. తర్వాత డైరెక్ట్ ఇన్కమ్స్, ఇవి ఫ్యాక్టరీలో జరుగుతాయి. ఇప్పుడు ఫ్యాక్టరీలో పనిచేసే వాళ్ళు మీరు గమనిస్తే ప్రతి ఒక్కరికి కూడా ఇన్సూరెన్స్ ఉంటుంది. ఎందుకంటే ఆ ఫ్యాక్టరీలో పనిచేసేటప్పుడు ఏదైనా బాడీలో ఇంజూరీ జరిగినా, ఓకేనా, ఏదైనా డైడ్ అయినా వాళ్ళు ఏం చేస్తారంటే క్లెయిమ్ చేసుకోవడానికి డబ్బులు ఇస్తారు. ఫైర్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ రిసీవ్డ్, ఫ్రైట్ ఛార్జెస్ రిసీవ్డ్, డెలివరీ ఛార్జెస్ రిసీవ్డ్, ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ రిసీవ్డ్, ప్రొఫెషనల్ ఛార్జెస్ రిసీవ్డ్. ఓకే. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే వేరే ప్లేసెస్కి, ఒక ప్లేస్ నుంచి మరో ప్లేస్లోకి పంపించాలంటే డెలివరీ ఛార్జెస్ అని, దాని మీద కూడా మనం అమౌంట్ రిసీవ్ చేసుకుంటాం. ఒకవేళ ఫ్లైట్లో అయినా వెళ్తే అయినా ఫ్లైట్ ఛార్జెస్ రిసీవ్డ్ అని, ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ రిసీవ్డ్ అని, ఇవన్నీ కూడా ఉంటాయి. ఇవి ఏవి వచ్చినా మీరు అండర్ గ్రూప్లో డైరెక్ట్ ఇన్కమ్స్ తీసుకోవాలి. డైరెక్ట్ ఇన్కమ్స్. సో తర్వాత కరెంట్ అసెట్స్, బిల్స్ రిసీవబుల్స్, మనకు రావాల్సిన అమౌంట్స్, బిల్స్ రిసీవబుల్స్. అంటే ఇప్పుడు చాలా మంది, ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర కోర్స్ నేర్చుకుంటున్నారు, అమౌంట్ ఇంకా ఇవ్వలేదు, ఇవ్వాల్సిన అమౌంట్స్ ఉన్నాయి, పలానా వ్యక్తి ఇవ్వాల్సిన అమౌంట్స్ అని ఉన్నాయి. దట్ ఈస్ కాల్ బిల్స్ రిసీవబుల్స్ అంటాం. బిల్స్ రిసీవబుల్స్. సో తర్వాత ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్, మనం మొబైల్ రీఛార్జ్ చేసుకుంటాం కదండి, ప్రీపెయిడ్ పోస్ట్ పెయిడ్ అని, అలా ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్. ఇది కూడా కరెంట్ అసెట్స్ కిందకి వస్తుంది. సో తర్వాత షేర్స్. ఇప్పుడు నేను హైదరాబాద్లో బ్రాంచ్ పెట్టాలి, నాకు డబ్బులు అవసరం ఉంది, నేనేం చేస్తాను? మార్కెట్లో ఉన్న చాలా మందికి నా కంపెనీ యొక్క షేర్లు అమ్ముతాను. మీ దగ్గర 10,000 10,000 10,000 డబ్బులు ఉంది, మీరందరూ నా కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ఆ డబ్బులు తీసుకుని వెళ్ళి నేను హైదరాబాద్లో బ్రాంచ్ ఓపెన్ చేసుకుంటాను. సో ఇలా షేర్స్ అని, ఇలా ఇవి ఏ వచ్చినా అండర్లో కరెంట్ అసెట్స్ తీసుకోవాలి. బ్యాంక్స్, ఓకే, ఇవి ప్రీ డిఫైన్డ్గా ఉంటాయి అండర్ గ్రూప్లో. తర్వాత కరెంట్ లైబిలిటీస్, మన బిజినెస్ ఎవరికైనా డబ్బులు ఇవ్వాల్సినది ఉంటే, పర్చేజ్ చేసింది కానీ డబ్బులు ఇవ్వలేదు ఇంకా, సో బిల్స్ పేయబుల్, మనం ఎవరికి ఎంత ఇవ్వాలి. సో 1 lakh పర్చేజ్ చేసాం, 50,000 ఇచ్చినాం, 50,000 పెండింగ్ బ్యాలెన్స్ ఉంది, అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్. ఇవి రెండు ఏ వచ్చినా అండర్లో
కరెంట్ అండ్ లైబిలిటీస్లో తీసుకోవాలి. ఇంకా బిజినెస్ మనం స్టార్ట్ చేసిన తర్వాత బిజినెస్ అకౌంట్, కరెంట్ అకౌంట్ ఒకటి ఉండాలి. లోకేష్ ఐటీ సొల్యూషన్స్ దాని మీద కరెంట్ అకౌంట్ ఉండాలి. అది ఎస్బీఐ, కెనరానా, హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఏదైనా ఉండొచ్చు. సో బ్యాంక్ వచ్చిందంటే బ్యాంక్ అకౌంట్ తీసుకోవాలి. రిజర్వ్స్ అండ్ సర్ప్లస్, క్యాపిటల్ రిజర్వ్ అండ్ జనరల్ రిజర్వ్. బిజినెస్ బాగా ప్రాఫిట్ వచ్చింది, కొంత అమౌంట్ క్యాపిటల్ రిజర్వ్లో పక్కన పెట్టుకుంటాం. ఎందుకంటే కరోనా సిచ్యువేషన్స్ ఇలాంటి ఏమైనా వచ్చినప్పుడు బిజినెస్లు జరగవు. అప్పుడు ఎంప్లాయీస్కి శాలరీస్ ఇవ్వాలి కదా, ఆ క్యాపిటల్ నుంచి తీసి ఎంప్లాయీస్కి ఇస్తాం. జనరల్ రిజర్వ్, ఎంప్లాయీస్కి బోనస్లు ఇవ్వడం, ఇన్సెంటివ్స్ ఇవ్వడం, బాగా వర్క్ చేస్తే ఓకే వేరియబుల్స్ ఇవ్వడం, ఇలా చేస్తారు. ఇవి రెండు ఏ వచ్చినా కూడా అండర్లో రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ తీసుకోవాలి. తర్వాత మన బిజినెస్ కాకుండా వేరే వాళ్ళ బిజినెస్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఇన్వెస్ట్మెంట్స్ తీసుకోవాలి. సో సెంట్రల్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్, స్టేట్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్, ఇంటిగ్రేటెడ్ అండ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్. ఇవి మూడు ఏ వచ్చినా అండర్లో డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ తీసుకోవాలి. ఇవి మన జిఎస్టీ కాన్సెప్ట్లోకి వచ్చినప్పుడు చెప్తాం. తర్వాత బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్. సో మనము బ్యాంకులతో రెగ్యులర్గా ట్రాన్సాక్షన్ చేస్తున్నప్పుడు, మన కొత్తగా ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తున్నప్పుడు మనకు డబ్బులు ఎక్స్ట్రా కావాల్సిన వచ్చినప్పుడు బ్యాంకులోకి వెళ్ళి మనం అప్లై చేసుకుంటే కంపెనీ వాళ్ళు ఇస్తారు. నీ బిజినెస్ పేరేంటి, మీ టర్న్ ఓవర్ ఎంత, ఇవన్నీ తెలుసుకొని మనకు అవసరానికి తగిన విధంగా అమౌంట్ ఇస్తారు. బ్రాంచ్ ఆఫీస్, బ్రాంచ్ అండ్ డివిజన్స్. ఇప్పుడు నేను కడపలో బ్రాంచ్ ఉంది, హైదరాబాద్లో బ్రాంచ్ ఓపెన్ చేయాలి. హైదరాబాద్లో ఉన్న బ్రాంచ్ ఆఫీస్కి కొన్ని అసెట్స్ కావాలి. సో ఆ అసెట్స్కి రిలేటెడ్ సంబంధించి ఏమైనా జరిగినప్పుడు ట్రాన్సాక్షన్స్ బ్రాంచ్ ఆఫీస్ అండర్లో తీసుకుని బ్రాంచ్ అండ్ డివిజన్స్ తీసుకుంటాం. సో తర్వాత స్టాక్ ఇన్ హ్యాండ్. సో ఇప్పుడు స్టాక్ అనేది ఓపెనింగ్ బ్యాలెన్స్ కానీ క్లోజింగ్ బ్యాలెన్స్ కానీ యూజ్ చేసేటప్పుడు స్టాక్ ఇన్ హ్యాండ్లో ఎంటర్ చేసుకుంటాం. తర్వాత మిస్లెనియస్ ఎక్స్పెన్సెస్, ఏవైనా ఫెస్టివల్స్కి మన డెకరేషన్స్ అని ఓకే ఆఫీస్లో జరిగే చిన్న చిన్న ఖర్చుల్ని మిస్లెనియస్ ఎక్స్పెన్సెస్ అంటాం. బైక్ రిపేర్స్, బ్యాంక్ ఛార్జెస్ అప్పుడప్పుడు కట్ చేసుకుంటూ ఉంటారు, 300 400. ఏదైనా గిఫ్ట్స్, డొనేషన్స్, పర్సనల్ సర్వీసెస్, ఆఫీస్ సప్లైసెస్ ఏవైనా ఉంటే వాటన్నిటిని మిస్లెనియస్ ఎక్స్పెన్సెస్ తీసుకుంటాం. తర్వాత సెక్యూర్డ్ లోన్స్ అంటే ఏంటి, షూరిటీ పెట్టి తీసుకునే లోన్స్. ఓకే వాటిని సెక్యూర్డ్ లోన్స్ అంటాం. ప్రాపర్టీస్, వెహికల్స్, లిక్విడ్ అసెట్స్ ఏవైనా షూరిటీ పెట్టి మీ యొక్క ప్రాపర్టీస్ మీకు ఎంత అమౌంట్ కావాలంటే అంత అమౌంట్ షూరిటీ పెట్టి తీసుకోవచ్చు. అన్సెక్యూర్డ్ లోన్స్ వీటికి ఎలాంటి షూరిటీస్ ఉండవు. చాలామంది యాప్స్లలో జస్ట్ మీ అడ్రస్ ఇచ్చేసి లోన్స్ ఇస్తూ ఉంటారు. క్రెడిట్ బి అని చాలా యాప్స్ ఉన్నాయి. వాటిలలో అమౌంట్ తీసుకొని చాలామంది గేమ్స్ ఆడుకుంటూ చాలామంది డైడ్ అవుతున్నారు, మార్కెట్లో చనిపోతున్నారు. సో అలా కొన్ని అన్సెక్యూర్డ్ లోన్స్ ఉంటాయి. క్రెడిట్ కార్డ్స్, పర్సనల్ లోన్స్, స్టూడెంట్స్ లోన్స్ ఇలా. డిపాజిట్ అసెట్స్, మనము ఒక 10 ఇయర్స్కో 15 ఇయర్స్కో డిపాజిట్ చేస్తూ ఉంటాం, ఫిక్స్డ్ డిపాజిట్స్. ఓకే అలా బిల్డింగ్ పర్పస్ కోసం కావచ్చు, టెలిఫోన్ పర్పస్ కోసం కావచ్చు, వాటి కోసం ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తుంటాం. అప్పుడు దాని అండర్లో డిపాజిట్ అసెట్స్ తీసుకోవాలి. తర్వాత సస్పెన్స్ అకౌంట్స్, ఇది ట్రయల్ బ్యాలెన్స్ ఈక్వల్ అవ్వాలన్నప్పుడు ఇయర్ ఎండింగ్లో ట్రయల్ బ్యాలెన్స్కి సస్పెన్స్ అకౌంట్ తీసుకొని సస్పెండ్ అకౌంట్స్లోనే ఎంటర్ చేయాలి. ప్రొవిజన్స్ అన్న కరెంట్ లయబిలిటీస్ అన్న ఒకటే వస్తాయి. ఇవి ఇయర్ ఎండ్ యాక్టివిటీస్లో ఉపయోగిస్తారు. రెంట్ పేయబుల్, శాలరీ పేయబుల్, టెలిఫోన్ పేయబుల్, ఇవి ఏ వచ్చినా అండర్లో ప్రొవిజన్స్ తీసుకోవాలి. ఇక క్యాష్ అంటే క్యాష్ ఇన్ హ్యాండ్, లిక్విడ్ క్యాష్. ఇవి 28 గ్రూప్స్. ఓకేనా, డన్ గైస్. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఆ 5 ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రాబ్లమ్స్కి మీరు గ్రూప్స్ లెట్ చేసి ఐడెంటిఫై చేయాలి. ఓకే ఇప్పుడు చూడండి, క్యాపిటల్. ఇప్పుడు ఈ ప్రాబ్లంలో ఎన్ని లెడ్జెస్ ఉన్నాయమ్మా చెప్పండి, ఎవరైనా చూద్దాం. మొత్తం కౌంట్ చేసి చెప్పండి. 10 ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి. ఈ 10లో రిపీటెడ్గా వచ్చింటి కాకుండా ఇండివిజువల్గా ఉండేటి చెప్పండి. క్యాష్తో కలిపి ఎన్ని ఉన్నాయి, 9 ఉన్నాయా, 10 ఉన్నాయా, 12 ఉన్నాయా, 15 ఉన్నాయా, 20 ఉన్నాయా చెప్పండి, కౌంట్ చేసి చెప్పండి. చెప్పండి మా, ఈ ప్రాబ్లంలో ఎన్ని లెడ్జెస్ ఉన్నాయి మీకు తెలిసిన కాడ చెప్పండి. ఎనీవన్ చెప్పండి. శ్రీశైలం, లాస్య, లక్ష్మి, పార్వతి, వంశీ, అఖిల, ద్రవ్య చెప్పండి.
మీకు తెలిసిన కాదు చెప్పండి, ప్రాబ్లం లేదు. తప్పుపోయినా మనం చెప్తాం కదా. ఉం? ఏమేమి లేదు చేస్తున్నాయి. రెస్పాండ్ అవ్వాలి. సైలెంట్గా ఉంటే ఎలాగా? క్లాస్ వింటున్నారనా వినట్లేదనా? ఇక్కడేం మీకు ఇంటర్వ్యూ చేయట్లేదు కదా. రెస్పాండ్ అవ్వండి. తెలుసా తెలియదా, లేదు సార్ తెలియదు సార్, ఏదో ఒకటి చెప్పండి. అలా సైలెంట్గా ఉంటే ఎట్లా? రేపటి రోజు ఇంటర్వ్యూస్లో ఏం మీరు ఇది చేస్తారు అలా సైలెంట్గా ఉంటే? ఒక మనిషి అడుగుతున్నప్పుడు సే ఎస్ ఆర్ నో. సైలెంట్గా ఉంటే జాబులు ఇవ్వరు. తెలియదా, తెలుసా, తెలియట్లేదు సరిపోతుంది. సార్. నేనేం చెప్తాను? సైలెంట్గా ఉంటే ఎవరికి చెప్తున్నాను క్లాసు? రెస్పాండ్ అవ్వాలి కదా. మనిషికి రెస్పాండ్ అవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్ క్వాలిటీ, స్కిల్ అది. సైలెంట్గా ఉంటే ఎక్కడ మీరు సర్వే కాలేరు మార్కెట్లో. నాకు తెలుసా తెలియదా, ఇప్పుడు క్లాస్ చెప్పాను. ఆ క్లాస్ చెప్పింటే మీకు అడుగుతున్నాను. మీకు ఎంతవరకు తెలుసో చెప్పండి. సార్ 9 9 ఏమేమి ఉన్నాయి చెప్పండి. చెప్పండి ఏంటి 9? క్యాపిటల్, క్యాపిటల్, ఇంకా పర్చేజ్, ఇంకా పర్చేస్, పర్చేస్, వెరీ గుడ్. కార్తిక్, ఓకే, సేల్స్, ఓకే, కళ్యాణ్ మోటార్స్, ఓకే, క్యాష్, ఓకే, రెంట్, ఓకే. వేజెస్ అండ్ డిస్కౌంట్ రిసీవ్డ్ అంటే క్యాష్ వస్తుంది. ఓకే, డిస్కౌంట్ యా. ట్రాన్స్పోర్టేషన్ సో చార్జెస్ టోటల్గా కూడా క్యాష్తో కలిపి 11. నార్మల్ అండ్ అయితే 10 ఉంటాయి. ఓకే, ఫస్ట్ క్యాపిటల్ అనేది లెడ్జర్. గ్రూప్ ఏం తీసుకోవాలి క్యాపిటల్కి చెప్పండి? క్యాపిటల్ అకౌంట్. సో పర్చేజ్ ఫ్రమ్ కార్తిక్ ప్రైవేట్ లిమిటెడ్ అంటే ఎన్ని లెడ్జర్స్ ఉన్నాయమ్మా? ఒకటే రెండా? రెండు ఉన్నాయి. సో పర్చేజ్కి పర్చేజ్ తీసుకోవాలి. తర్వాత కార్తిక్ ఏం తీసుకోవాలి? సండ్రీ క్రెడిటార్స్. యా. నెక్స్ట్, ఆల్రెడీ కార్తిక్ పైన ఉంది, మళ్ళీ చేయాలా? అవసరం లేదు. క్యాష్ డిఫాల్ట్ ఉంటుంది, చేయాల్సిన అవసరం లేదు. సేల్స్ టు కళ్యాణ్ 2 లెడ్జెస్ ఉన్నాయి. సేల్స్కి సేల్స్ తీసుకోవాలి, కళ్యాణ్కి కళ్యాణ్ తీసుకోవాలి. కళ్యాణ్కి సండ్రీ డెప్టార్స్. నెక్స్ట్, క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ కళ్యాణ్. పైన ఆల్రెడీ కళ్యాణ్ చేసాం, మళ్ళీ చేయాల్సిన అవసరం లేదు. ఓకే. నెక్స్ట్, ఎస్బీఐ బ్యాంక్. బ్యాంక్ అంటే బ్యాంక్ అకౌంటే తీసుకోవాలి. నెక్స్ట్, రెంట్. రెంట్ అంటే ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్. నెక్స్ట్, వేజెస్ అంటే డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. సో డిస్కౌంట్ రిసీవ్డ్ అంటే డైరెక్ట్ ఇన్కమ్స్. అన్ని మెటీరియల్స్లోనే ఉంటాయి, మీరు మెటీరియల్స్ చదవాలి బేసిక్. ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ అంటే డైరెక్ట్ ఇన్కమ్స్. ఇలా ఇవి ఫస్ట్ ప్రాబ్లమ్కి సంబంధించిన గ్రూప్స్ అండ్ లెడ్జెస్. సెకండ్ ప్రాబ్లమ్స్, థర్డ్ ప్రాబ్లమ్స్ మీరే చేయాలి. ఓకే, ఇంకా కొన్ని ఎక్స్ట్రా కూడా చెప్తున్నాను చూడండి. కంప్యూటర్ అంటే ఏమొస్తుందమ్మా? కంప్యూటర్ ఏమొస్తుంది? ఫిక్స్డ్ అసెట్. మెషినరీ, షేర్స్, ఫిక్స్డ్ అసెట్, ఫిక్స్డ్ అసెట్, కరెంట్ అసెట్. సాలరీస్, డైరెక్ట్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్. ఫ్యాక్టరీ ఎక్స్పెన్సెస్, రెంట్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ఇంట్రెస్ట్ రిసీవ్డ్, ఇన్వెస్ట్మెంట్, బ్యాంక్ ఓడి, డ్రాయింగ్స్, బ్యాంక్ అకౌంట్, గోయింగ్ కోడ్, డ్రాయింగ్స్, పర్చేజ్ రిటర్న్, సేల్స్ రిటర్న్, పర్చేస్ అకౌంట్, అప్రిసియేషన్, సేల్స్ అకౌంట్, బిల్స్ పేయబుల్, ఇంట్రెస్ట్, లోన్ టేకెన్ ఫ్రమ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్,
Loans and advance లోన్ గివెన్ టు అంటే liabilities. Loans and advances sum. ఇలామా ఈ విధంగా ఆ 5 ప్రాబ్లమ్స్కి మీరు చేయాలి. ఆ 5 ప్రాబ్లమ్స్కి మీరు గ్రూప్స్ సెలెక్ట్ చేసి చేయాలి రేపటి క్లాస్కి. టుమారో లాస్ట్ బేసిక్ క్లాస్. ఓకే, డన్ గైస్. ఎనీ డౌట్స్ మా దీంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయి ఈరోజు క్లాస్లో? ఎనీవన్? లెట్ మీ కన్ఫర్మ్. క్లియరా పార్వతి? సార్ ఇప్పుడు సన్రీ క్రియేటర్ చెప్పండి సన్రీ చెప్పండి. హలో సార్ ఇప్పుడు సన్రీ క్రియేటర్ సన్రీ డేటర్ అనేసి మనం క్రియేట్ చేస్తాం. ఇప్పుడు క్రియేట్ చేసినప్పుడు మనం ఎప్పుడైనా టాలీ చేసుకోవాల్సిన సిచ్యువేషన్ లో ఎవరికి మన సేల్స్ రిటర్న్స్ అట్లా జరిగింది మనకి ఎలా మీరు ఐడియా వస్తుంది పర్చేజ్ సార్? చేసేటప్పుడు ఇన్వాయిస్లు ఉంటాయి కదమ్మా, ఇన్వాయిస్లు మీ దగ్గర ఉంటాయి కదా, పర్చేజా సేల్స్ ఆ, అని. సో ఐడెంటిఫై చేస్తారు ఈజీగా. అవును సార్. సన్రీ క్రియేటర్స్ లో ఎవరెవరు ఉన్నారని చూసుకుంటే వాళ్ళ నేమ్స్ అన్ని ఓకే వస్తాయి. సన్రీ డెప్టర్స్ లో ఎవరెవరు చూసుకుంటే వాళ్ళ నేమ్స్ అన్ని వస్తాయి. ఓకే సో మనం నేమ్ అనేది ఎందుకు మెన్షన్ లేదు? చేయట్లేదు కదా సార్ ఎందుకు ఇక్కడ, లేదు? సో అందుకని నేమ్స్ నేను మెన్షన్ అడిగింది. చేయాలి కదా. ఇప్పుడు చెప్పింది అదే కదా, నేమ్స్ మెన్షన్ చేయాలనే కదా ఇప్పుడు క్లాస్ చెప్పింది. అంటే మరి మనం అంటే నేమ్ మెన్షన్ చేయకుండా డేటా సన్రీ కెట్టార్ అనేసి క్లాస్ మళ్ళీ వినండి ఒకసారి, నీట్గా అర్థమవుతుంది. ఓకే, ఇప్పుడు వరకు చెప్పింది ఆ ఓకే సార్. కన్ఫ్యూజన్ వెళ్ళడానికి ఇప్పుడు చెప్పిన క్లాస్. ఎవరు సన్రీ డెప్టర్స్ అవుతారు, ఎవరు సన్రీ క్రెడిటర్స్ అవుతారు, వాళ్ళ నేమ్స్ ఒకటికి 2 సార్లు 5 నేమ్స్ ఇచ్చి 5 పర్ సప్లయర్ నేమ్స్ ఇచ్చాను. ఆ సన్రీ క్రియేటర్స్ నేమ్స్ ఒక 5 మెంబర్స్ ఇచ్చాను. 5 మెంబర్స్ సన్రీ డెప్టర్స్ ఇచ్చాను క్లియర్గా. అందుకే ఒకటికి 2 సార్లు లేదంటే 10 సార్లు చూసినా తప్పులేదు క్లాస్. ఓకే ఓకే సార్. యా, డన్ ఓకే సార్. గైస్, బై. సార్